విశాఖపట్నంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సరదాగా సమయాన్ని గడిపేందుకు నలుగురు యువతులు, ముగ్గురు యువకులు కలిసి పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్ కు వెళ్లారు. సముద్ర తీరంలో వారందరూ ఆనందంగా ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే సరదాగా సముద్రంలో ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు అలల ఉధృతికి జాలారిపేటకు చెందిన నీతు అనే యువతి నీటిలోకి కొట్టుకుపోయింది. ప్రమాదంలో పడ్డ స్నేహితురాలు నీతును ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో పెందుర్తికి చెందిన దామోదర్ అనే యువకుడు వెంటనే సముద్రంలోకి దిగాడు. అయితే సముద్రపు అలలు తీవ్రంగా ఉండటంతో నీతుతో పాటు దామోదర్ కూడా నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. గల్లంతైన నీతు ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా దామోదర్ కు కొద్ది రోజుల్లోనే కనక మహాలక్ష్మి అనే అమ్మాయితో వివాహం జరగాల్సి ఉంది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలా ప్రమాదంలో గల్లంతు కావడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బీచ్ లైఫ్ గార్డ్ సహాయంతో గల్లంతైన నీతు దామోదర్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.